నటనలో తాతకు తగ్గ మనవడిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ మహానటుడే. వెండితెర మీద తన నట విశ్వరూపాన్ని చూపే ఆ తాతకు తగ్గ మనవడే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే మహానటుడని నిజ జీవితంలోనూ నటిస్తున్నారంటూ ఇప్పుడు ఆయనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఏదైనా విషయంపై మాట్లాడాలన్నా, స్పందించాలన్నా కొలత వేసినట్టు క్యాలిక్యులేటెడ్ గా స్పందించడాన్ని తప్పుపడుతున్నారు కొందరు. ఏ విషయంలో స్పందించాలి, ఏ విషయంలో స్పందించకూడదు అనేది ఎన్టీఆర్ వ్యక్తిగతం. అయితే అదే ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో విపరీతంగా స్పందించడం, రక్త సంబంధికుల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉండడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. నాగార్జున ఫ్యామిలీ విషయంలో స్పందించడంపై ఎన్టీఆర్ ను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. సమంతపై కొండా సురేఖ వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను అందరూ ఖండించాల్సిందే. ఈ విషయంలో ఎన్టీఆర్ స్పందించడం తప్పు కాదు. అయితే సొంత మేనత్తను అసెంబ్లీలో అవమానించినప్పుడు, లోకేష్ పుట్టుకనే ప్రశ్నించిన దుర్మార్గులు తన స్నేహితులే అయినప్పుడు వారినెందుకు మందలించలేదనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. మందలించడం కాదు కదా, ఆ విషయంలో ఎన్టీఆర్ స్పందించని తీరు చాలా బాధాకరమంటున్నారు నందమూరి నారా అభిమానులు. నాడు యావత్ రాష్ట్రం నాటి కౌరవ సభలో జరిగిన దారుణాన్ని ప్రశ్నిస్తే ఎన్టీఆర్ మౌనం దాల్చారు. ఏదో కంటి తుడుపుగా 2 మాటలు మాట్లాడిన ఎన్టీఆర్ ఆ విషయంలో స్పందించిన తీరును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నందమూరి ఆడపడుచు హృదయానికి గాయమైనప్పుడు ఎన్టీఆర్ ఆ విషయంలో ఎందుకు అంతలా స్పందించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాడు భువనేశ్వర్కి జరిగిన అవమానంపై చంద్రబాబు అంతటి అభినవ రాజకీయ భీష్ముడు కన్నీరు పెట్టినా ఎన్టీఆర్ గుండె కరగలేదు. కానీ నేడు అదే ఎన్టీఆర్ నాగార్జున కుటుంబాన్ని భుజానికెత్తుకుని హీరోలందరికంటే ముందుగా స్పందించడానికి పోటీ పడ్డం నటన కాకపోతే ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు నందమూరి నారా అభిమానగణం. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు అందరూ చూశారు. చంద్రబాబుతో కనీసం పరిచయం లేని వాళ్లు కూడా దేశ నలుమూలల నుంచి రాజమండ్రికి సొంత ఖర్చులతో వస్తే ఎన్టీఆర్ విదేశాల్లో షూటింగ్లతో బిజీగా గడిపారు. ఇదేనా కుటుంబానికి ఎన్టీఆర్ ఇచ్చే విలువ? ఏ కుటుంబంలోనైనా మనస్పర్ధలు సహజం. అయితే ఆపద వచ్చినప్పుడు కుటుంబానికి అండగా ఉండాల్సిన ఎన్టీఆర్ నాడు ఏమయ్యారు? ఇలా ఒకటా రెండా అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు అత్యంత శోచనీయం, గర్హనీయమని ఆయన అభిమానుల్లోని కొంతమంది కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నాగార్జున కుటుంబ విషయంలో అంతలా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నారా కుటుంబాలను ఎందుకు దూరం చేస్తున్నారు? తనకు ఇంత స్టార్డమ్ రావడానికి తొలినాళ్లలో ఎన్టీఆర్ నారా అభిమానులు సహకరించలేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జూనియర్ ఎన్టీఆర్. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని మరిచిన ఎన్టీఆర్ స్టార్డమ్ అనే చట్టంలో ఇరుక్కొని సొంత వారిని, అయిన వారిని కాదనుకుంటే అది ఆయన ఎదుగుదలకే మంచిది కాదనేది గ్రహించుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.